ముగిసిన ముగిసిన క్యాబినెట్ ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం అయితే ముగిసింది. అయితే దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఐదు సంతకాలు పెట్టారో వాటన్నిటి మీద కూడా క్యాబినెట్లో మంత్రులందరూ కూడా వాటికి ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మెగా డిఎస్సికి సంబంధించి కూడా మొట్టమొదటిగా దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా ఆమోదముద్ర వేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి 16,347 ఉద్యోగాలకు సంబంధించి జూలైలోనే దానికి సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభించనున్నట్లు, దాన్ని డిసెంబర్ ఆఖరికల్లా పూర్తి చేయాలని కూడా అధికారులతో చర్చించినట్లు తెలుస్తూ ఉంది. అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. దానికి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులను అయితే ఆపి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా తొలగించేందుకు కూడా అధికారులకు సూచన, దానికి సంబంధించి కూడా క్యాబినెట్ సమావేశంలో అయితే జరగడం చర్చ అయితే చర్చించిన నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి అధికారులు కూడా త్వరలో అసెంబ్లీలో దానికి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే అన్ని క్యాంటీన్లకు సంబంధించి కూడా అన్న క్యాంటీన్లకు సంబంధించిన దాన్ని కూడా ఆమోదముద్ర తెలిపింది. 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు అన్నింటినీ కూడా గతంలో మూసేసిన 203 అన్న క్యాంటీన్లు కూడా తెరవడానికి సంబంధించి ఒక ప్రణాళికనైతే రూపొందించారు. 100 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రణాళికనైతే పూర్తి చేయాలని కూడా అధికారులకు సూచించినట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ జూన్ నెలాఖరు కల్లా ఏదైతే అన్న క్యాంటీన్ల బిల్డింగ్లో వివిధ శాఖల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా అన్న క్యాంటీన్కి సంబంధించి వారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా ఆధునీకరించి జనవరి నెలాఖరికల్లా పూర్తి స్థాయిలో అన్న క్యాంటీన్లని అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ప్రణాళికనైతే సిద్ధం చేయడం జరిగింది. అలానే నైపుణ్య గణనకు సంబంధించి కూడా నైపుణ్య కూడా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది. అలానే దీనికి అంతేకాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని గత ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంతో ఇప్పుడు దాన్ని కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడానికి సంబంధించి కూడా కేంద్ర క్యాబినెట్లో ఆమోదం అయితే తెలిపింది. అలానే దాంతోపాటు కొన్ని పోలవరం అమరావతికి సంబంధించిన కొన్ని కీలక చర్చలు అయితే జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దాని క్యాబినెట్ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొత్తగా ఎన్నికైన మంత్రులందరికీ కూడా వారి పనితనం, వారు ఎలా పనిచేయాలి, అధికారులతో ఎలాంటి రివ్యూస్ చేయాలి ఏంటి అనే దాని మీద కూడా కొంత వారి అందరికీ కూడా కొంచెం దిశానిర్దేశం చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కూడా అది మంత్రులందరికీ కూడా ఎలా అంటే వారి ఏదైతే ఏ శాఖల్లో ఎలా ప్రవర్తించాలి, అధికారులతో ఎలా మెలగాలి, అధికారులను ఎలా సంప్రదించాలి, అధికారులతో ఏ విషయాల మీద ఏ విషయాలని పరిగణలోకి తీసుకొని వారందరితో సమావేశాలు ఎలా నిర్వహించాలనే దాని మీద కూడా కొంత మంత్రులకైతే కొన్ని సూచనలు అయితే ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ తర్వాత కొత్తగా మంత్రులైన వారందరికీ కూడా కొన్ని విషయాలు ఎలా చేయాలి అని కొంత చెప్పటం అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మంత్రులతో చంద్రబాబు నాయుడు అయితే భేటీ అయిన పరిస్థితి అయితే నెలకొంది ఉంది. అయితే అంతేకాకుండా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలని కీలకంగా తీసుకోవాలి, దానికి సంబంధించి కూడా ఎటువంటి బిల్లుల్ని పెట్టాలి, అలానే వేటికి సంబంధించి మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా అధికారులతో పాటు మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు చంద్రబాబు నాయుడు తన మంత్రి మండలిలో కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యారో మంత్రులందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అలానే శ్వేతపత్రాలకు సంబంధించి కూడా కొంతమంది మంత్రులతో శ్వేతపత్రానికి సంబంధించి మంత్రులందరితో కూడా కొంతమంది మంత్రులతో ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. వారందరూ కూడా వివిధ శాఖలకు సంబంధించి ఒక 8 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు అయితే సిద్ధం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొదటగా CRDA అలానే పరిపాలన
ఇండస్ట్రీస్, అలానే మద్యానికి సంబంధించి, అలానే మైన్స్, విద్యాశాఖకి సంబంధించి కూడా కొంత శ్వేతపత్రాలను అయితే రెడీ చేయాలని కూడా అధికారులకు సూచించడం తెలిసింది. మరి కొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీలో ఈ శ్వేతపత్రాలకు సంబంధించి శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో సమర్పించేందుకు ఈ లోపే ఆ శ్వేతపత్రాలన్నీ కూడా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి నలుగురు మంత్రులతో ఒక కమిటీని కూడా వేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.